స్లాంగ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది మన దగ్గర. ఈ సినిమా విషయంలో మీ స్లాంగ్ సో ఎలా ఉండబోతుంది అంటే ఒక మిక్స్డ్గా ఉంది, ఇటు తెలంగాణ ఆంధ్ర. సో ఏమండి ఏమండి అనడం ఎక్కువగా మనకు ఆంధ్రాలో వినిపిస్తుంటుంది, ఇక్కడ మామూలుగా మాట్లాడుతుంటాం. రెండోది డాన్స్ విషయంలో ఉక్ స్టెప్స్ కావచ్చు, అవన్నీ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ సినిమాలో. మెట్రో రైల్లో వేసిన ఉక్ స్టెప్స్ కావచ్చు, అవన్నీ కూడా డాన్స్ విషయంలో ఈ సినిమా నుంచి విజయ్ కాస్త మెరుగుపడ్డాడు అనుకోవచ్చు. కాస్త ఇంకా ఇంప్రూవ్ అయిపోయారు Better అయ్యానా? విషయంలో చాలా అట్రాక్ట్ అంటే మాటలతోనే కాకుండా డాన్స్ తో కూడా యూత్ ని ఇంకా అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏదో ఉండే స్లాంగ్. నేను బుజ్జితో చేసే సినిమాలో గీతా గోవిందం అయినా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అయినా నా కంప్లీట్ పర్ఫార్మెన్స్ క్రెడిట్ బుజ్జికి ఇచ్చేస్తాను. నేను యాజ్ ఇట్ ఈస్ బుజ్జి మాట్లాడే మాటలు, బుజ్జి పలికే విధానం, బుజ్జి బిహేవియరు, ఎక్స్ప్రెషను. ఎందుకంటే నేను బుజ్జి నరేషన్ ఇచ్చేటప్పుడు నేను అది విపరీతంగా ఎంజాయ్ చేస్తా, నవ్వుతుంటా. నేను వన్ ఆఫ్ ద ఫ్యూ నరేషన్స్ వేర్ ఐఎమ్ లాఫింగ్ కాన్స్టెంట్లీ. సీన్ చేసేటప్పుడు చాలా నవ్వుకుంటుంటా. సో అది అందరూ అలా ఫీల్ అవ్వాలంటే ఈయన చేసినట్టు, ఈయన నాకు ఏ విధానంలో చెప్తుండో, ఏ విధానంలో టైమింగ్ ఉందో అదే దింపాలి. సో నా కంప్లీట్ క్రెడిట్ టుమారో ఆఫ్ ఫ్యామిలీ స్టార్ గోస్ టు బుజ్జి. స్లాంగ్ ఇప్పుడు ఆయన యాజ్ ఇట్ ఈస్ డబ్బింగ్ స్టూడియోలో కూర్చొని ప్రతి వర్డ్ ఆయన ఇట్లా చెప్పు అంటే అది చెప్తుంటా. నేను యాజ్ ఇట్ ఈస్ ఆయన ఫాలో అయిపోవడమే. అండ్ ఐ గివ్ 5th రోజు మీరు ఎంజాయ్ చేస్తారు కదా, నేను జస్ట్ టూల్. బుజ్జి పర్ఫామ్ చేస్తుండు, నా ద్వారా పర్ఫామ్ చేస్తుండు అంతే. అండ్ థ్యాంక్ యూ. నిన్న ఒక ఫోటో వచ్చింది మీ దగ్గరికి వెళ్ళేదో ఫ్యామిలీ స్టార్